Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatrao. So, 12th April 2022 Hindu Analysis మనం డీటెయిల్డ్గా దిస్ పర్టిక్యులర్ క్లాస్లో మాట్లాడదానన్న. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి వచ్చింది. సో పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం అండ్ కాశ్మీర్ వివాదం ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇండియా యూకే రిలేషన్స్ గురించి ఒక ఒపెడ్ ఆర్టికల్ వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ దాంతోపాటు ఎంఎస్ఎంఈ సెక్టార్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అండ్ దాంతోపాటు ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 ఆన్ ఎంఎస్ఎంఈస్, కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ ఎంఎస్ఎంఈస్ మీద ఎలా పడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సమ్ రికమెండేషన్స్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది చక్కగా. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ నీతి ఆయోగ్ స్టేట్స్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, అది మనం మాట్లాడదాం. నెక్స్ట్, బర్బరా ఫారెస్ట్ లో ఎకో టూరిజం ఓపెన్ చేసినట్టు మనకి న్యూస్లోకి వచ్చింది. ఈ ఫారెస్ట్ అనేటటువంటిది ఎక్కడుంది అండ్ దాంతోపాటు దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడదాం. మోడీ బైడెన్ సమిట్ నిన్న జరగడం అనేటటువంటిది జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టేక్అవేస్ సంబంధించినటువంటి న్యూస్ కూడా వచ్చింది. సో అది కూడా మనం మాట్లాడదాం, ఓకేనా. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వింటే మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. కానీ దానికంటే ముందు కొన్ని చిన్న అనౌన్స్మెంట్స్ చేసుకుందాం మన కోర్సెస్ గురించి. అనౌన్స్మెంట్స్ అయిపోగానే మనం చక్కగా ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. వినాలి నాన్న. సో చూడండి అమ్మా, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇనాగ్రల్ ఫీ జస్ట్ 6,000 రూపీస్ మాత్రమే. ఈ ఫీజు కూడా మీకు 15th ఏప్రిల్ వరకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. నెలకి 2,000 చొప్పున మీరు పే చేయొచ్చు. సింగిల్ పేమెంట్ చేస్తాము అంటే 5,000 రూపీస్కి మాత్రమే మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ సురేష్ సార్, నేను, శ్రీనివాస్ సార్ తీసుకుంటాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. చూడండి, ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కార్తిక్ సార్ తీసుకుంటారు. మీకు చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ 5,000 రూపీస్ నుంచి మీకు ఫీజు అనేటటువంటిది మొదలవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది మన 4th ఏప్రిల్న స్టార్ట్ అయింది. ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 50,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కట్టచ్చు. సో ఫీజు 16th ఏప్రిల్ నుంచి 70,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎక్కడున్నాయంటే హైదరాబాద్లో, విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఫీజు 80,000 రూపాయలు. జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ చొప్పున మీరు కట్టుకోవచ్చు. చక్కగా 3 డేస్ మీరు ఫ్రీ డెమో క్లాసెస్ విని మీ క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు 60,000, 70,000 అవ్వబోతుంది 16th ఏప్రిల్ నుంచి. ఏపీఎస్సీ గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. సో ఈ ఫీజు కూడా మీకు 15th ఏప్రిల్ వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేస్తూ చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఎనీ సబ్జెక్ట్ 5,000 రూపీస్ కోర్స్ కూడా మనకి ఉంది. అంటే ఒక్క సబ్జెక్ట్ డౌట్ అయినా మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఎకానమీ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు, ఎకానమీ కావాలంటే తీసుకోవచ్చు. హిస్టరీ నేను హ్యాండిల్ చేస్తాను, హిస్టరీ ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు. పాలిటీ శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేస్తారు, పాలిటీ ఎవరైనా డౌట్ ఉన్నా తీసుకోవచ్చు. జాగ్రఫీ ప్రసాద్ సార్ హ్యాండిల్ చేస్తారు. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా. సో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఆప్షనల్స్ పైన స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. 10% ఆఫ్ సింగిల్ పేమెంట్ మీరు ఒకవేళ చేస్తే. ఆప్షనల్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ 1 కోర్స్ అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఆప్షనల్ కోర్సెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫీజు 25,000 అయితే కాదు, కేవలం 22,500 మాత్రమే మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. ఈ ఫీజు కూడా 15th ఏప్రిల్ వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత మళ్ళీ 25,000 అయిపోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరెవరు ఏం చెప్తారో చూడండి. ఇక్కడ పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ చెప్తారు. సోషియాలజీ నేను చెప్తాను. ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ మీరు తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ దాంతోపాటు మంచి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నీ కేవలం 5,000 రూపాయలకు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది మీరు కాంప్రహెన్సివ్గా కవర్ చేయొచ్చు. చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, మరి హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. మోడీ పుషెస్ ఫర్ పీస్ యాజ్ షెహబాజ్ ఫ్లాగ్స్ కాశ్మీర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్.
ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో మనం ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, చాలా కొత్త విషయాలు మీరు ఈ ఆర్టికల్ ద్వారా నేర్చుకుంటారు. సో ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళే ముందు అసలు వాట్ హ్యాస్ హ్యాపెండ్ సో ఫార్ ఇన్ పాకిస్తాన్, సో ద స్టోరీ సో ఫార్, ఇప్పటి వరకు జరిగినటువంటి కథ ఏంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. సో గత వారం మొదట్లో పాకిస్తాన్ లోవర్ హౌస్ ఏదైతే ఉంటుందో నేషనల్ అసెంబ్లీలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది అపోజిషన్ పార్టీస్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం అంటాం. అంటే అప్పుడు ప్రధానమైనటువంటి ఇమ్రాన్ ఖాన్కి హౌస్లో స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి నిరూపించేటటువంటి ఒక కార్యక్రమం. అయితే వెంటనే ఏం జరిగింది, ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి లోవర్ హౌస్ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని డిస్మిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకేం జరిగింది, ఇమ్రాన్ ఖాన్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పాకిస్తాన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ పార్లమెంట్ డిజాల్వ్ కాబడ్డం అనేటటువంటిది జరిగింది. పాకిస్తాన్ పార్లమెంట్ని ఇమ్రాన్ ఖాన్ డిజాల్వ్ చేసి ఫ్రెష్ ఎలక్షన్స్కి పిలుపునివ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ. అయితే దీనివల్ల చాలా అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోపం తెచ్చుకున్నారు. సో వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటటువంటి జరిగింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇమ్రాన్ ఖాన్ ఆర్బిట్రరీగా యథేచ్ఛగా తనకిష్టం వచ్చినట్టు పార్లమెంట్ని డిజాల్వ్ చేయడం అనేటటువంటిది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు అని చెప్పి పాకిస్తాన్ సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ దాంతోపాటు దిస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ని డిప్యూటీ స్పీకర్ డిస్మిస్ చేయడం కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి శనివారం పూట, అంటే ఈరోజు మంగళవారం కదా, మొన్నటి శనివారం మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ దాంతోపాటు పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీట్ అవ్వాలనే విధంగా సుప్రీంకోర్టు ఆదేశించడం అనేటటువంటి జరిగింది. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో అందరూ అనుకుంటున్నటువంటి విధంగానే అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్కి స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి తేలడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు అక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయినటువంటి షహబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక కాబడ్డం అనేటటువంటిది జరిగింది నాన్న. సో ఇప్పటి వరకు ఇది జరిగింది. మరి ఇమ్రాన్ ఖాన్ పదవి అనేటటువంటిది పోవడానికి మెయిన్ కారణం ఏంటి, పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో ఫేస్ చేసినటువంటిది పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, రాజకీయ సంక్షోభం ఏదైతే ఉంటుందో దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అవి కూడా మనం తెలుసుకోవాలి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది విపరీతంగా పెరగడం. అంటే పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇమ్రాన్ ఖాన్స్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం. అండ్ దాంతోపాటు పాకిస్తాన్లో టెర్రరిజం, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఫెయిల్ అవ్వడం. అండ్ దాంతోపాటు పాకిస్తాన్లో సూపర్ పవర్గా అబ్జల్యూట్ పవర్ తన చేతుల్లో ఉంచుకునేటటువంటి మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీ ఇమ్రాన్ ఖాన్కి దూరం అవ్వడం. మిలిటరీ యొక్క సహకారంతోనే ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది, అవునా. సో మిలిటరీ ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది. ఎందుకు, ఇమ్రాన్ ఖాన్కి ప్రజల్లో ఇదేదైతే ఉంటుందో ఆ ఫాలోయింగ్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది కాబట్టి, ప్రజల్లో ఇమ్రాన్ ఖాన్ మీద అసంతృప్తి ఏదైతే ఉందో అది పెరుగుతుంది కాబట్టి. సో దీస్ వర్ మెయిన్ రీజన్స్ అమ్మ. అండ్ విత్ దిస్ పొలిటికల్ క్రైసిస్ వీ కెన్ సింప్లీ స్టేట్ దట్ పాకిస్తాన్ ఈజ్ ఏ ఫెయిల్డ్ స్టేట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చినటువంటి బ్రిటిష్ ఇండియా 1947లో ఇండియా పాకిస్తాన్ అనేటటువంటి సోవరెన్ నేషన్స్గా విడిపోయినాయా. సో పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించిన నుంచి ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా 5 ఇయర్ టర్మ్ని కంప్లీట్ చేయలేదు. నమ్ముతారా? పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇన్ ఎ పొలిటికల్ టర్మాయిల్ అండి. రాజకీయ సంక్షోభంలో ఎప్పుడూ పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతూ ఉండడం అనేటటువంటిది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ పాకిస్తాన్స్ పొలిటికల్ క్రైసిస్. పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభం గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి అర్థమైనాయని అనుకుంటున్నాను. మొత్తానికి ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్గా
ఎవరండి అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది అంటే షహబాజ్ షరీఫ్. మొన్నటి వరకు అపోజిషన్లో ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈయన అధికారంలోకి రాగానే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ ఒక ట్వీట్ అనేది వేశారు. సో దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే, ఇండియా డిజైర్స్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ఎ రీజియన్ ఫ్రీ ఆఫ్ టెర్రర్ సో దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ అవర్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ అండ్ ఎన్ష్యూర్ ద వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ పీపుల్. ఈ విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంటే ఏం చెప్తున్నారు, సో రెండు దేశాలు కూడా శాంతి వైపు నడవాలి, శాంతి కోసం కృషి చేయాలి, టెర్రర్ ఫ్రీ రీజియన్ని మనం క్రియేట్ చేయాలి, అంటే ఉగ్రవాద రహితమైనటువంటి ఒక ప్రాంతాన్ని, శాంతితో కూడినటువంటి ఒక ప్రాంతాన్ని మనం ఏర్పాటు చేయాలి. అండ్ రెండు దేశాలు కూడా మన ప్రజల యొక్క వెల్ బీయింగ్ సంక్షేమం కోసం అండ్ దాంతోపాటు డెవలప్మెంటల్ ఛాలెంజెస్, సో డెవలప్మెంట్ వైపు మన ప్రయాణం ఏదైతే ఉంటుందో దానిలో వచ్చేటటువంటి హడ్డిల్స్, అడ్డంకుల్ని ఎదుర్కొనే ప్రయత్నంలో మనం ఉండాలి ఎప్పుడు అనే విధంగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సో ఆ ట్వీట్ చేయడం అనేటటువంటి జరిగింది, కంగ్రాచులేటింగ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ మిస్టర్ షహబాజ్ షరీఫ్. అయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పీస్, శాంతి కావాలి అని చెప్పి అంటే కొత్తగా ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి షహబాజ్ షరీఫ్ ఒక విషయం గురించి లేవనెత్తడం అనేటటువంటి జరిగింది. ఏంటి ఆ విషయం, కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని లేవనెత్తారు. అండ్ ద ఇష్యూ ఆఫ్ ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో దీన్ని కూడా లేవనెత్తడం అనేది జరిగింది. సో రెండు దేశాలకి మంచి సంబంధాలు కావాలి, కానీ కాశ్మీర్ విషయం ఏదైతే ఉంటుందో, ఆ ఇష్యూ ఏదైతే ఉంటుందో రిజాల్వ్ అయ్యేంత వరకు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు సాధ్యమేనా అనే విధంగా ఆయన మాట్లాడడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో ఈ కంటెక్స్ట్లో మనం ఇప్పుడు ఏం మాట్లాడదాము అంటే, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కాశ్మీర్ ఇష్యూ. రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా ఉన్నటువంటి ఈ కాశ్మీర్ ఇష్యూ అండ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ 370, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us లుక్ ఎట్ దిస్ కాశ్మీర్ ఇష్యూ. This Kashmir issue is not just a border dispute between Pakistan and India. And దీని మధ్యలో చాలా ఆస్పెక్ట్స్ అనేటటువంటి, దీని వెనక డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దీస్ డైమెన్షన్స్ అండ్ ఆస్పెక్ట్స్, మల్టిపుల్ ఆస్పెక్ట్స్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. సో ఈ కాశ్మీర్ అండ్ దాంతోపాటు ఇట్స్ అడ్జసెంట్ ఏరియాస్ లైక్ గిల్గిత్, దాంతోపాటు జమ్మూ, నేను మ్యాప్లో చూపిస్తానండి ఇవేంటో ఎక్కడెక్కడ ఉన్నాయో, అండ్ దాంతోపాటు లడాక్, ఇవి వేరు వేరు కాలాల్లో డిఫరెంట్ డైనాసిటీస్ అండర్లో ఉండడం అనేటటువంటి జరిగింది. వివిధ రకాలైనటువంటి రాజవంశాలు ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. దిస్ పర్టిక్యులర్ రీజియన్ హ్యాస్ బీన్ అండర్ కంట్రోల్ ఆఫ్ హిందూ రూలర్స్. హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించారు. ముస్లిం ఎంపరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కాశ్మీర్ని పరిపాలించారు. సిక్కులు కాశ్మీర్ని పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. ఆఫ్ఘాన్లు కాశ్మీర్ని పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. అండ్ బ్రిటిషర్స్ కూడా కాశ్మీర్ని పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. మల్టిపుల్ రూలర్స్ అండర్లో దిస్ కాశ్మీర్ అనేటటువంటిది మల్టిపుల్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ రూలర్స్ అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో చూడండి, దిస్ పర్టిక్యులర్ రీజన్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ గ్రీన్ కలర్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇది కాశ్మీర్. సో ఇది కూడా కాశ్మీరేనండి. గిల్గిత్ బల్తిస్తాన్ అని చూసారా, అది కూడా కాశ్మీర్. అండ్ దిస్ పర్టిక్యులర్ రీజియన్ ఈజ్ యాక్చువల్లీ లడాక్, ఇది కూడా లడాకేనండి, వైట్ కలర్ రీజియన్ కూడా. దిస్ పర్టిక్యులర్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇది జమ్మూ నాన్న, అర్థమైందా, ఇది జమ్మూ. సో ఈ పర్టికులర్ వైట్ కలర్ రీజియన్ని మనకి వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి వైట్ కలర్ రీజియన్ ఏదైతే ఉంటుందో దీన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేయడం అనేటటువంటిది జరిగింది 1947-48 సంవత్సరంలో. సో ఎలా ఆక్యుపై చేసిందో మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ రీజియన్ని చైనా ఆక్యుపై చేసింది ఇండో చైనా వార్ ఆఫ్ 1962 తర్వాత. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం, కంగారు పడద్దు, ఓకేనా. మీకు ఈజీగా అర్థమవుతుంది, మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ బిఫోర్ 1000 AD, క్రీస్తు శకం 1000వ సంవత్సరం ముందు కాశ్మీర్ ఈజ్ నోన్ యాజ్ ఏ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ బుద్ధిజం
యాజ్ వెల్ యాజ్ హిందూయిజం. చాలా హిందూ ష్రైన్స్ అండ్ దాంతోపాటు బుద్ధిస్ట్ విహారాస్ అండ్ చైత్యాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాశ్మీర్లో ఎప్పుడు ఉండేవమ్మ. సో ఆ సమయంలో 1000 AD ముందు దిస్ గోనాదిత్యాస్, కర్కోటకాస్, లాహోరాస్ ఇలాంటి వాళ్ళందరూ కాశ్మీర్ని, హిందూ రాజులు ముఖ్యంగా కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాన్ని పరిపాలించడం అనేది జరిగింది. సో ఇన్ ద ఇయర్ 1339 1939 సంవత్సరంలో మొదటిసారి కాశ్మీర్లో ముస్లిం రూలర్స్ రావడం అనేటటువంటిది జరిగింది. ద హిందూ రూల్ వాజ్ రిప్లేస్డ్ బై ముస్లిం రూలర్స్ with the establishment of Shamir dynasty. Shamir dynasty is the first Muslim empire, Islamic dynasty that ruled over Kashmir amma గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత కాశ్మీర్ ఫైనల్గా ఎవరి అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది? మొఘల్ ఎంపైర్ అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అక్బర్ కాన్క్వెస్ట్లో భాగంగా కాశ్మీర్ మొఘలుల వశం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో అక్బర్ యొక్క కాన్క్వెస్ట్ని తర్వాత మనకి ద లాస్ట్ రూలర్ ఆఫ్ గ్రేట్ మొఘల్స్ ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఆయన కంటిన్యూ చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. ఔరంగజేబ్ టైంలో కాశ్మీర్లో చాలా టెరిటరీస్ని మొఘల్స్లోకి కలుపుకోవడం అనేటటువంటిది జరిగింది నాన్న. మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే మొఘల్స్ తర్వాత కాశ్మీర్ యొక్క చరిత్ర ఏంటి అది మనం మాట్లాడదాం, వినండి. సో లెట్ us లుక్ ఎట్ దిస్ నాన్న. కాశ్మీర్ ఆఫ్టర్ మొఘల్స్ తర్వాత కాశ్మీర్ ఎవరి వశమైందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి మొఘల్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేటర్ మొఘల్స్ అంటాం. వాళ్ళందరూ వీక్ రూలర్స్ కాబట్టి మొఘల్స్ చేతిలో ఉన్నటువంటి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో తర్వాత ఇది ఆఫ్ఘాన్స్ చేతుల్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. ఆఫ్ఘాన్స్ చేతుల నుంచి సిక్కుల చేతుల్లోకి జారుకోవడం అనేటటువంటిది జరిగింది. సిక్కుల చేతుల్లోంచి దోగ్రా డినాసిటీ అండర్లోకి దిస్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేటటువంటిది జరిగిందమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1752 1752 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి దురానీ ఎంపైర్కి సంబంధించినటువంటి ఆఫ్ఘాన్ రూలర్ అహ్మద్ షా అబ్దాలీ ఎవరైతే ఉన్నారో ఆయన కాశ్మీర్ని ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరిగింది. హిజ్ నేమ్ ఈజ్ అహ్మద్ షా అబ్దాలీ. సో అహ్మద్ షా అబ్దాలీ ఆఫ్ఘాన్స్ చేతుల్లో నుంచి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దాన్ని మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన దగ్గర ఒక నోబుల్ ఉంటారు, ఒక నోబుల్గా చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహారాజా గులాబ్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ దోగ్రా డినాసిటీ. హీ ఎస్టాబ్లిషెస్ దోగ్రా డినాసిటీ ఇన్ కాశ్మీర్ అన్నమాట. సో ఆయన మొదట ఎక్కడ పనిచేశారు? మహారాజా రంజిత్ సింగ్ దగ్గర చీఫ్గా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. కానీ తర్వాత ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ జరుగుతుంది. ఎప్పుడండి? 1846 1846లో ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అనేటటువంటిది జరుగుతుంది. ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్లో సిక్కులు అనేటటువంటి వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత కాశ్మీర్ ఎవరి అండర్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది? బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. సో బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉన్నటువంటి ఈ కాశ్మీర్ని మహారాజా గులాబ్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన 75 లక్షల రూపాయలు వెచ్చించి 75 lakh rupees బ్రిటిష్ వాళ్ళకిచ్చి కాశ్మీర్ ఏదైతే ఉంటుందో దాన్ని చేజిక్కించుకొని అక్కడ దోగ్రా డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. సో అప్పటి నుంచి 1846 నుంచి 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినంత వరకు దిస్ దోగ్రా డినాసిటీ ఏదైతే ఉందో అదే కాశ్మీర్ని పరిపాలించడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ దోగ్రా డినాసిటీ ఈజ్ యాక్చువల్లీ ఏ హిందూ డినాసిటీ, గుర్తుపెట్టుకోండి, హిందూ రాజవంశము గుర్తుపెట్టుకోండి. సో మెజారిటీ ఆఫ్ కాశ్మీరీ పీపుల్ ఎవరు? ముస్లిమ్స్ పైన ఎవరండి పరిపాలించారు? హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. కానీ జస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అల్టిమేట్ అథారిటీ అనేటటువంటిది ఎవరి అండర్లో ఉండేది? బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. వీళ్ళు నామమాత్రానికి మాత్రమే వీళ్ళు పాలకులు అన్నమాట. అర్థమైందా? దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే 1947 ఏం జరిగింది? ఇండిపెండెన్స్ వచ్చింది అని ఆనందపడే లోపే ఒక పెద్ద సవాల్ అనేటటువంటిది వచ్చి పడింది. అదేంటి? పార్టిషన్, దేశ విభజన. అవునా కాదా? సో పార్టిషన్ టైంలో
మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మనకేం జరిగింది, పవర్ ట్రాన్సిషన్ అనేది జరిగింది. పవర్ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండియా పాకిస్తాన్లకి ఎలా చేరుకుంది, మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా జరిగింది. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మొత్తం 565 ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటివి ఉన్నాయమ్మా, రాజ సంస్థానాలు అనేటటువంటివి ఉండేవి. సో 565 ప్రిన్స్లీ స్టేట్స్కి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతూ ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటి ఆఫరు, ఎయిదర్ మీరు ఇండియాతో జాయిన్ అవ్వచ్చు, ఇండియన్ యూనియన్తో, లేకపోతే మీరు పాకిస్తాన్తో జాయిన్ అవ్వచ్చు, మీ ఇష్టం అది, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా ఉండిపోవచ్చు, స్వతంత్రంగా ఉండిపోవచ్చు అనేటటువంటి ఆఫర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇండిపెండెంట్గా ఉండిపోవాలి అంటే ఎవరైనా ఇండిపెండెంట్గా ఉంటారు, కానీ వీళ్ళతో ఎందుకు చేరరు కదా. సో వీళ్ళు స్వతంత్రంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడు ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా వరకు ప్రిన్స్లీ స్టేట్స్కి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. అంటే ఎయిదర్ బతిమిలాడు లేకపోతే బెత్తం పట్టుకునో ఏం చేయడం అనేటటువంటిది జరిగింది. మొత్తానికి వీళ్ళందరినీ సో ఇండియన్ యూనియన్లో మోస్ట్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియన్ యూనియన్లో చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. కానీ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బెట్టు చేసాయి, మేము ఇండిపెండెంట్గా ఉండిపోతామని చెప్పి. ఆ ప్రిన్స్లీ స్టేట్స్లో ఒక ప్రిన్స్లీ స్టేట్ ఏంటి అంటే కాశ్మీర్, రెండవ ప్రిన్స్లీ స్టేట్ ఏంటంటే జునాగఢ్, మూడవ ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటంటే మన హైదరాబాద్ సంస్థానం. సో జునాగఢ్ని మొత్తానికి అక్కడ ప్లెబిసైట్ని కండక్ట్ చేసి, అంటే ప్రజల దగ్గర ఓటింగ్ అనేటటువంటిది పెట్టి సో జునాగఢ్ని మనలో కలుపుకోవడం అనేది జరిగింది. హైదరాబాద్ని మనం సైనిక చర్య ద్వారా కలుపుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆపరేషన్ పోలో ద్వారా మనం ఏం చేసాం, హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లోకి చేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాశ్మీర్ గురించి మనం తెలుసుకుందాం. మరి కాశ్మీర్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్లో ఏ ఈవెంట్స్ మధ్య, ఎలాంటి నాటకీయ పరిణామాల మధ్య చేరడం అనేటటువంటిది జరిగింది. ఆ విషయం ఏదైతే ఉంటుందో అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి, వినండి. సో లుక్ అట్ దిస్, కాశ్మీర్స్ యూనియన్ ఇంటూ ఇండియన్ యూనియన్. కాశ్మీర్ ఇండియన్ యూనియన్లోకి ఎలా చేరడం అనేటటువంటి జరిగింది, ఈ విషయం ఏదైతే ఉంటుందో అది మీరు తెలుసుకోవాలి. సో 1947 స్వతంత్రం వచ్చినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎవరు రూల్ చేస్తున్నారు, దోగ్రా డినాస్టీ రూల్ చేస్తుంది, అవునా, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రూలర్ పేరేంటో తెలుసా, రాజా హరిసింగ్. ఆయన పేరేం పేరు, రాజా హరిసింగ్. రాజా హరిసింగ్ ఈజ్ ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ రాజా గులాబ్ సింగ్. ఓకేనా, మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏమనుకున్నాడు, లెట్ us బీ ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉందాము అని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరిగింది. స్వతంత్రంగా ఉందామనుకొని చెప్పి ఈయన బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఇండియా అండ్ పాకిస్తాన్కి ఒక ప్రపోజల్ పంపించాడనమాట. దాన్నే ఏమంటాము, ఏ ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండిపోండి, మీరు మా మీద అటాక్స్ చేయడం కానీ లేకపోతే ఇప్పుడు ట్రేడ్ ఎలా ఉందో అలాగే ఉండాలి, సో ఇప్పుడు మన మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి, సో మీరు మమ్మల్ని ఆక్రమించాలని కానీ ప్రయత్నాలు ఏం చేయకూడదు అని చెప్పి అతని యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పంపించి ఏం చేశారు, ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ని పంపించారన్నమాట. ఎక్కడికి, న్యూఢిల్లీకి అండ్ దాంతోపాటు లాహోర్కి. సో అప్పుడు ఏం జరిగింది, పాకిస్తాన్కి ఆవేశం ఎక్కువ కదా, పాకిస్తాన్ వెంటనే ఏం చేసింది, ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఏదైతే ఉంటుందో దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. వేరాస్ మన ఇండియా ఏదైతే ఉందో ఇండియా కాల్డ్ ఫర్ ఫర్దర్ నెగోషియేషన్స్, ఇంకొన్ని చర్చలు జరపాలి. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని మీ మినిస్టర్తో పంపిస్తారేంటి, మీరు డైరెక్ట్గా రండి, లేకపోతే మా వాళ్ళు అక్కడికి వస్తారు, మనం మాట్లాడదాము, చర్చించుకుందాము అని చెప్పి ఫర్దర్ నెగోషియేషన్స్కి పిలిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడికి రావడం అనేటటువంటి జరుగుతుంది, ఇండియన్ యూనియన్తో సంప్రదింపులు జరపడానికి వస్తారు. సో మొత్తానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇండియన్ గవర్నమెంట్ దేన్ని సూచిస్తుంది, ప్లెబిసైట్ ఒకటి కండక్ట్ చేద్దాము, అంటే ప్రజలకి తీర్పును వదిలేద్దాం, వాళ్ళు పాకిస్తాన్తో ఉందామనుకుంటున్నారా, ఇండియాతో ఉందామనుకుంటున్నారా, లేదా మొనార్క్ రాజు అందరిలో ఉందామనుకుంటున్నారా అని చెప్పి కండక్ట్ చేద్దాం అనుకుంది. సో అక్కడ ఎవరైతే నేషనలిస్ట్ మూమెంట్ లీడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండడంతో పాకిస్తాన్ ఏమైంది, ఒకవేళ ప్లెబిసైట్ కండక్ట్ చేసి ప్లెబిసైట్లో ఒకవేళ ఇండియా వైపు వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళందరూ అంటే ప్రజలందరూ అంటే పాకిస్తాన్ మేము కోల్పోతామేమో అని చెప్పి పాకిస్తాన్ ఏం చేసింది, ఆగలేక అక్టోబర్ 1947
1947లో ఏం చేసింది, ఒక మిలిటెంట్ అటాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేయడం అనేటటువంటిది జరిగింది. దేన్ని బ్రేక్ చేసి మిలిటెంట్ అటాక్ ట్రిగ్గర్ చేసింది? ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ని. మనం ఇక్కడ ప్రపోజల్ ఆఫ్ స్టాండ్ స్టిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసామా? చేయలా. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే మేము ఏమి అటాక్స్ గట్రా ఏమీ చెయ్యము అని చెప్పి. కానీ ఏం చేశారు, మిలిటెంట్ అటాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేటటువంటిది, దాన్ని ట్రిగ్గర్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో పాకిస్తాన్కి చెందినటువంటి పస్తూన్ రైడర్స్ ఎవరైతే ఉంటారో, మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు కాశ్మీర్లోని చాలా ప్రాంతాలని ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరిగింది. దెన్ రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక అపీల్ అనేటటువంటిది చేసుకున్నారు. ఎవరికి అపీల్ చేసుకున్నారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఎవరండి ఆయన? లార్డ్ మౌంట్ బ్యాటన్కి అపీల్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో మౌంట్ బ్యాటన్ ఏమన్నారు అంటే, ఒకవేళ ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనేటటువంటిది సైన్ చేస్తే, అంటే దిస్ హరిసింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఒకవేళ ఇండియాతో కలుస్తున్నట్టు ప్రకటిస్తే ఇండియా తన ఆర్మ్ ఫోర్సెస్ని పంపించవచ్చు కానీ లేకపోతే పంపించకూడదు అని చెప్పి ఆయన చెప్తారన్నమాట. సో వెంటనే రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసేదేం లేక హీ విల్ సైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్. 1947 అక్టోబర్ 26వ తారీఖున ఆయన ఏం చేస్తారు, రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మేము ఇండియన్ యూనియన్తో కలుస్తున్నట్టు ఆయన సైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వెంటనే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రంగంలోకి దిగడం అనేది జరుగుతుంది. దిస్ పాకిస్తాన్ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పారద్రోలడం అనేటటువంటిది జరుగుతుంది. సో చాలా వరకు మనం వాళ్ళని బయటికి తరిమేసినప్పటికీ కొంత భాగం మాత్రం ఇప్పటికీ పాకిస్తాన్ అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. దాన్నే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. అర్థమైందేనా? ఇప్పుడు మరొక్కసారి పాకిస్తాన్ అండర్లో ఏముంది అండ్ దాంతోపాటు ఇండియా అండర్లో ఏ టెరిటరీస్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మాట్లాడదాం. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ చూడండి. దిస్ ఈజ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి కాశ్మీర్, ఈ వైట్ కలర్ రీజియన్ ఏదైతే ఉంటుందో దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి అంటాం. అండ్ దిస్ గిల్గిత్ బల్తిస్తాన్ రీజన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తానీలు ఏమంటారు అంటే ఆజాద్ కాశ్మీర్ అంటారు. అంటే స్వతంత్రం తెచ్చుకున్నటువంటి కాశ్మీర్ అంటారు. భారతదేశం యొక్క ఇల్లీగల్ ఆక్యుపెన్సీ నుంచి స్వేచ్ఛని పొందినటువంటి కాశ్మీరీ ప్రాంతము అని చెప్పి పాకిస్తాన్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో అక్కడ ఎప్పటికీ మిలిటెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉంటుందో దట్ డివైడ్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ దాంతోపాటు ఆర్ కాశ్మీర్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ 1962లో ఇండియా చైనా వార్ ఏదైతే ఉంటుందో దానిలో ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం, లడాక్, ఇది మొత్తం లడాకే అనమాట. ఈ పర్టికులర్ బ్లూ కలర్ రీజియన్ అండ్ దాంతోపాటు వైట్ కలర్ రీజియన్, దాని నుంచి అక్సాయ్ చిన్ని చైనా ఆక్రమించుకోవడం అనేటటువంటిది జరిగింది. సో అక్సాయ్ చిన్ని చైనా ఆక్రమించుకుంది 1962లో అని మనం బాధపడుతూ ఉంటే పుండు మీద కారం జల్లేలాగా పాకిస్తాన్ ఏం చేసింది, మనం అప్పుడు శత్రువుగా భావిస్తున్నటువంటి చైనాకి దిస్ పర్టిక్యులర్ రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం షాక్స్గామ్ ట్రాక్ట్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ట్రాక్ట్ని చైనాకి పాకిస్తాన్ ఇచ్చేసింది అనమాట ఫ్రీగా 1963లో. క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మొన్నటి వరకు ఏముండేది, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ కలిపి ఒక స్టేట్గా ఉండేది. ఇప్పుడు దీన్ని ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీగా అండ్ లడాక్ అనేటటువంటిది ఒక యూనియన్ టెరిటరీగా ఇండియన్ గవర్నమెంట్ అనేటటువంటిది విడదీయడం అనేది జరిగింది. సో ద ఇయర్ ఈజ్ 2019 ఆగస్టు 5వ తారీఖు భారత పార్లమెంట్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ అనేటటువంటి తీసుకుంది. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సిగ్నిఫికెంట్ నిర్ణయం అని చెప్పి మనం అనుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన నిర్ణయం అని అనుకోవచ్చు. ఆర్టికల్ 370 ద్వారా, ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మన పార్లమెంట్ తీసివేయడం అనేటటువంటిది జరిగింది. ఆర్టికల్ 370లోని ప్రొవిజన్స్ని పురస్కరించుకొని ఏం జరుగుతుంది, దిస్ పర్టిక్యులర్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ రాజ్యాంగం అనేటటువంటిది ఉంటుంది. కానీ ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసిన తర్వాత ఈవెన్ దిస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో
దట్ విల్ ఆల్సో బి గవర్న్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారమే దాని యొక్క గవర్నెన్స్ అనేటటువంటిది ఉంటుందాం. అర్థమైందా? సో ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేయడం పట్ల పాకిస్తాన్ తన యొక్క అభ్యంతరం ఏదైతే ఉంటుందో అది చాలాసార్లు లేవనెత్తడం అనేటటువంటిది జరిగింది. ఊరికే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వేదికల మీద కూడా, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇండియాని అక్యూజ్ చేస్తున్నట్టు, కాశ్మీర్లో దిస్ పర్టిక్యులర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి, అనవసరంగా ఇంటర్నెట్ కనెక్షన్స్ని డిస్కనెక్ట్ చేస్తున్నారు, అండ్ ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది కూడా లేనటువంటి పరిస్థితి ఇండియా చేస్తుంది అని సెక్యూరిటీ పేరు పెట్టుకొని అని చెప్పి పాకిస్తాన్ చాలాసార్లు మనల్ని అక్యూజ్ చేసింది. బట్ కానీ ఎప్పుడు ఇండియా ఒకే స్టాన్స్తో వెళ్ళింది. మా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఏదైనా కాశ్మీర్ నీదా, జమ్మూ అండ్ కాశ్మీర్ మా ఇంటర్నల్ మ్యాటర్స్లో, మా అంతర్గత విషయాల్లో నువ్వెవరయ్యా జోక్యం చేసుకోవడానికి, ఈ రకమైనటువంటి స్టాన్స్ని ఎప్పుడు ఇండియా చూపించింది. అర్థమైందా? సో కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇది ఎంత సీరియస్ ఇష్యూ అంటే, ఇండియా పాకిస్తాన్కి జరిగినటువంటి మొత్తం 4 ఇంపార్టెంట్ వార్స్లో 3 వార్స్ అనేటటువంటివి కాశ్మీర్ పైనే జరగడం అనేటటువంటి జరిగింది. కాశ్మీర్ కోసమే ఈ 2 దేశాలు కొట్టుకోవడం అనేటటువంటి జరిగింది. ఈ 4 వార్స్ ఎప్పుడు జరగడం అనేది జరిగింది? 1947లో మొదట, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మన మిలిటరీ వాళ్ళు రంగంలోకి దిగారు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ అనేటటువంటి సైన్ చేసిన తర్వాత అని. 1965లో కూడా జరిగింది, కాశ్మీర్ కోసమే జరిగింది. అండ్ 1971లో ఇది ఒక్కటి వేరు, బంగ్లాదేశ్ కోసం, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని చెప్పి అంటాం. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గురించి ఎవరైనా తెలుసుకోకపోతే ఒకసారి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ LTX క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నేను చేసిన వీడియో వస్తుంది, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది మొత్తం. అండ్ 1971 తర్వాత 1998 విచ్ ఈస్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ కార్గిల్ వార్, ఇది కూడా కాశ్మీర్ కోసమే జరగడం అనేటటువంటిది జరిగింది. సో కాశ్మీర్ ఇష్యూ ఈజ్ లాంగ్ పెండింగ్ అండ్ ఇష్యూ బిట్వీన్ బోత్ దీస్ నేషన్స్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. సో మీకు సందర్భం వచ్చింది కాబట్టి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం అంటే చాలా ఎఫర్ట్స్ అనేటటువంటివి ఉంటాయి, చాలా విల్ పవర్ అనేటటువంటిది కూడా ఉండాలి. సో ట్రై టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఎంకరేజ్ ఆర్ ఎఫర్ట్స్. మన ఛానల్, మన వీడియోస్ ఎక్కువ మందికి చేరే విధంగా సహాయపడండి. అండ్ ఎక్కువ మంది బిగినర్స్కి హెల్ప్ కూడా అవుతుందని మీకు అనిపిస్తే మన వీడియోస్ వల్ల డూ హిట్ ద లైక్ బటన్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకేనా? రైట్ నాన్న, మరి మన నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా అండ్ ద UK క్రాఫ్టింగ్ ఏ న్యూ లెగసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 అండి. ఇండియా అండ్ గ్లోబల్ పవర్స్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం, ఇండియా అండ్ UK రిలేషన్స్లో. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్యాక్గ్రౌండ్ నుంచి జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇండియా UK relationship now. Very very important. So the present day world is actually suffering from global disorder. ప్రతి దగ్గర గందరగోళం అనేటటువంటిది ఉంది. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్రెస్పెక్ట్కి గురవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఐక్యరాజ్య సమితిని కానీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ అబ్యూజ్కి గురవుతున్నాయి. వీటన్నింటినీ ముఖ్యంగా అగ్రదేశాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ గౌరవించినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ అదర్ ఈవెంట్స్ లైక్ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జర్బేట్ చేయడం అనేటటువంటి జరిగింది, ఇంటెన్సిఫై చేయడం అనేటటువంటి జరిగింది, దిగజార్చడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ప్రజెంట్ నడుస్తున్నటువంటి రష్యా-యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా, రష్యా-యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా ప్రపంచం అనేటటువంటిది డిస్రప్షన్కి గురవ్వడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా సప్లై చైన్స్ అనేటటువంటివి డిస్రప్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది. ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యూయల్ ప్రైసెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరగడం అనేటటువంటి జరిగింది. సో దీస్ హాట్ టైమ్స్లో గ్లోబల్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క ఫారెన్ పాలసీస్ని రివైజ్ చేస్తున్నాయండి.
గ్లోబల్ పవర్స్కి ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎనిమీస్ అవుతున్నారు. అండ్ దాంతోపాటు ఒకప్పుడు ఎనిమీస్గా ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతున్నారు. ఫారెన్ పాలసీ అంటే ఏంటి? ద పాలసీ ద డిక్టేట్స్ ఎ కంట్రీస్ రిలేషన్షిప్ విత్ అదర్స్. అవునా కాదా? రైట్. గ్లోబల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫారెన్ పాలసీస్ని రివైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎవరికి దగ్గర అవ్వాలి, ఎవరికి దూరం అవ్వాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. ఈ క్రమంలో మాత్రం బోత్ ఇండియా అండ్ దాంతోపాటు యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో వీటి యొక్క రిలేషన్షిప్ మాత్రం స్ట్రెంథన్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే ఆర్ ఇన్ ఏ అప్వర్డ్ ట్రాజెక్టరీ అని చెప్పి అంటున్నారు. అంటే స్ట్రెంథన్ అవుతున్నాయి తప్ప బలహీనమైతే అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్లో బోత్ ఇండియా అండ్ యూకే మధ్య రిలేషన్షిప్ని పూర్తిగా అనలైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో చక్కగా డిస్కస్ చేద్దాం, వినండి. లాస్ట్ ఇయర్ మే 2021 మీ అందరికీ తెలిసనే అనుకుంటున్నాను, బోత్ ఇండియా అండ్ యూకే మధ్య ఒక అగ్రిమెంట్ సైన్ అయింది. కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది సైన్ కాబడ్డం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ అగ్రిమెంట్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ 2030 రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా యూకే రిలేషన్షిప్స్. ఇండియా యూకే మధ్య సత్సంబంధాల కోసం ఒక రోడ్ మ్యాప్ను కూడా దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది వేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ రీసెంట్గా ద ఇనాగ్రల్ ఎడిషన్ ఆఫ్ ఇండియా యూకే స్ట్రాటజిక్ ఫ్యూచర్స్ ఫోరం ఈవెంట్ ఏదైతే ఉంటుందో జరగడం అనేటటువంటిది జరిగింది. భవిష్యత్తులో రెండు కంట్రీస్ మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయడానికి. సో ఇన్ డిఫరెంట్ డొమైన్స్, ఇన్ వేరియస్ డొమైన్స్ బోత్ ద కంట్రీస్ ఒకదాంతో ఒకటి సహకరించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. నౌ ఐ విల్ టాక్ అబౌట్ 4 ఇంపార్టెంట్ సెక్టార్స్ వేర్ దీస్ 2 కంట్రీస్ హ్యావ్ బీన్ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్. ఒకసారి చూడండి అన్న, ఇండియా యూకే కోఆపరేషన్ లేదా రిలేషన్స్. What are those 4 important domains? The first one is actually defense and security. Second important aspect is actually trade and investment. Third important aspect is actually climate action, క్లైమేట్ చేంజ్ అండ్ దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ని పోరాటంలో సో రెండు కంట్రీస్ ఒకదాంతో ఒకటి కలిసి ముందుకు అడుగులు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు 4th ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే టెక్నాలజీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఫిన్టెక్ కానీ, ఫినాన్షియల్ టెక్నాలజీ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ వీటన్నింటిలో రెండు కంట్రీస్ కలిపి ఒకదాంతో ఒకటి ముందుకు అడుగులు వేయడం అనేటటువంటిది జరుగుతుందని చెప్తున్నారు. ఫస్ట్ది ఏంటి మనం ఏం మాట్లాడుకున్నాం? డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ 2 కంట్రీస్ హ్యావ్ ర్యాంప్డ్ అప్ దర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ టైస్ ఇన్ ద డొమైన్ ఆఫ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే నేవల్ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ అటాక్స్ ఏవైతే ఉంటాయో అవి జరగకుండా రెండు కంట్రీస్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో కూడా ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. చక్కగా కొలాబరేట్ అవుతున్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. సో 2015లో రెండు కంట్రీస్ కూడా డిఫెన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. మ్యారిటైమ్ సెక్యూరిటీ డొమైన్లో ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో రెండు కంట్రీస్ కలిపి ముందుకు అడుగులు వేద్దాం అనుకుంటున్నాయి. ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక కంట్రీ డామినెన్స్ అనేటటువంటిది ఉండకూడదు, అంటే చైనీస్ డామినెన్స్ అనేటటువంటిది ముఖ్యంగా ఉండకూడదు. అన్ని కంట్రీస్ ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ అనేటటువంటిది ఉండాలి అనే విధంగా రెండు కంట్రీస్ ఆ విధంగా ముందుకు వెళ్తున్నాయేమో, కోఆపరేట్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఇండియా ఈజ్ ఎ కీ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ ద యూకే ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ యాజ్ వెల్. సో యూకే ఏదైతే ఉంటుందో అది ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక రీజనల్ పవర్గా కూడా పవర్ ఎగ్జర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఒమన్, సింగపూర్, బహ్రెయిన్, కెన్యా, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి మీద ఒక ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది తెచ్చుకోగలుగుతుంది. ఎవరండి తెచ్చుకుంటున్నారు? మన యునైటెడ్ కింగ్డమ్.
జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ అనేటటువంటివి చేస్తున్నాయి బోత్ యూకే నేవీ అండ్ ఇండియన్ నేవీ. అండ్ దాంతోపాటు జాయింట్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో January 2022 ఇయరే రెండు కంట్రీస్ మధ్య ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA యొక్క ఫస్ట్ రౌండ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫినిష్ అవ్వడం అనేటటువంటివి జరిగినాయి. సో రెండు కంట్రీస్, బోత్ ద కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాయనే మనం అనుకోవచ్చు. సో ఒక కాంప్రహెన్సివ్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉంటుందో, కాంప్రహెన్సివ్ ట్రేడ్ డీల్ ఉండడం వల్ల ఒకరి మార్కెట్కి ఇంకొకరికి యాక్సెస్ అనేటటువంటిది దొరుకుతుంది. అండ్ దాంతోపాటు రెండు కంట్రీస్ కూడా ప్రాస్పర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇండియా రిమైన్స్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్టర్స్ ఇన్ యూకే అమ్మ. సో ఇండియా వాళ్ళు చాలామంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మెన్ యూకేలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. మూడవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, క్లైమేట్ యాక్షన్. సో రెండు కంట్రీస్ కూడా క్లైమేట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్గా పోరాటంలో నాలెడ్జ్ షేరింగ్ కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇలాంటి విషయాలు రెండు కంట్రీస్ కొలాబరేట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీట్ ఏదైతే ఉంటుందో అక్కడ యునైటెడ్ కింగ్డమ్ మొత్తం $1 బిలియన్ ప్రకటించడం అనేటటువంటి జరిగింది, ఇన్వెస్ట్మెంట్గా ప్రకటించింది. అండ్ దాంతోపాటు ఇండియా కూడా తన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రపంచానికి అందిస్తాను ఇన్ ద ఫైట్ విత్ క్లైమేట్ చేంజ్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. టెక్నాలజీ విషయంలో కూడా ముఖ్యంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఫినాన్షియల్ టెక్నాలజీ, ఫిన్టెక్ అండ్ దాంతోపాటు దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వీటన్నింటిలో కూడా ఒక ఎమర్జింగ్ పవర్స్గా బోత్ ద కంట్రీస్ ఎదగడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అండ్ ఇండియా యూకే ఆల్సో ప్లాన్ టు హోల్డ్ ద ఫస్ట్ స్ట్రాటజిక్ టెక్ డైలాగ్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ స్ట్రాటజిక్ టెక్ డైలాగ్ అంటే చర్చ, దీన్ని హోస్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా బోత్ ద కంట్రీస్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో వెన్ యూ ఇఫ్ యూ గెట్ ఎ క్వశ్చన్ ఆన్ ఇండియా యూకే రిలేషన్స్ యూ మస్ట్ కవర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, తప్పకుండా మీరు ఇది చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇన్ పాండమిక్ షాక్ క్రిటికల్ లెసన్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కూడా మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా ఈ ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. So first things first, this article spoke about the significance of MSMEs, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడడం అనేటటువంటి జరిగింది. దీస్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి అండ్ దాంతోపాటు డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, దేశం యొక్క అభివృద్ధి ఏదైతే ఉంటుందో దానికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ దే ఆర్ ద గ్రేట్ అండ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్స్ టు అవర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి ఏదైతే ఉంటుందో జీడిపికి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్స్ కూడా. అండ్ దాంతోపాటు దే ఆర్ యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్. మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎంఎస్ఎంఈస్లోనే వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఇంక్లూజివ్ గ్రోత్ అండి. సో సమ్మిళిత అభివృద్ధి అంటాం. సో ద గ్రోత్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. సో అందరు కూడా ఉమెన్, మెన్, అన్ని కులాలు, అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఎంఎస్ఎంఈస్లో వర్క్ చేస్తారు. కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్ కూడా ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఆర్టికల్ ఆల్సో స్పోక్ అబౌట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈస్ ఫేస్ చేస్తున్నటువంటి పెను సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆబ్సలీట్ టెక్నాలజీ అండి. అవుట్ ఆఫ్ డేట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ వీళ్ళు అప్డేట్ చేయలేకపోవడంతో ప్రొడక్టివిటీ అనేటటువంటిది తక్కువగా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఎంఎస్ఎంఈస్ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నారు. దే ఆర్ నాట్ ఫార్మలైజ్డ్ ఎట్, అంటే రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ జరగలేదు, వాళ్ళకి ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఉండవు. సో ఇవేమీ ఉండకపోవడం వల్ల వాళ్ళకి బెటర్ సర్వీసెస్, గవర్నమెంట్ నుంచి బెటర్ సబ్సిడీస్ కానీ ఇవన్నీ రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు స్కిల్ గ్యాప్ అండి. మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్
హూ వర్క్ ఇన్ దీస్ ఎంఎస్ఎంఈస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ స్కిల్డ్ ఇనఫ్, ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి చాలా తక్కువ ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిసోర్సెస్. సో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు ఉండదు, అండ్ దాంతోపాటు బెటర్ రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దే ఆల్సో నెవర్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు పొటెన్షియల్ మార్కెట్స్ స్ట్రాంగ్ మార్కెట్స్కి వాళ్ళకి యాక్సెస్ అనేటటువంటిది కూడా ఉండదు. ఎక్స్పోర్ట్స్లో కూడా వీళ్ళ కంట్రిబ్యూషన్ తక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై దీస్ పర్టిక్యులర్ ఎంఎస్ఎంఈస్. మరి కోవిడ్-19 పాండమిక్ ఎంఎస్ఎంఈస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది తెలుసుకుందామా? చూడండి. సో చూడండి అన్న, ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 ఆన్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇవి ఎంఎస్ఎంఈస్కి చాలా ఇంపాక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. కోవిడ్-19 ఎంఎస్ఎంఈస్ యొక్క టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో టర్న్ ఓవర్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోవడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ డిమాండ్, ఎంఎస్ఎంఈస్ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్కి డిమాండ్ అనేది తగ్గిపోవడం, అండ్ దాంతోపాటు సప్లై షార్టేజ్, లేబర్ వీళ్ళందరూ లాక్డౌన్స్ వీటన్నింటి వల్ల సప్లై అనేటటువంటిది వీళ్ళు ఇవ్వకపోవడం, అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సప్లై చైన్స్ కూడా డిస్రప్ట్ అవ్వడం వల్ల బయట దేశాల నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటటువంటి రా మెటీరియల్స్ వీళ్ళకి సరైన సమయంలో రాకపోవడం, లేబర్ షార్టేజ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మారడం అనేటటువంటిది జరిగింది. సో వీటి వల్ల ఎంఎస్ఎంఈస్ చాలా నష్టపోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు రివైవ్ అండి, మళ్ళీ తిరిగి తమ పూర్వ వైభవం తెచ్చుకోవడంలో వీళ్ళు చాలా కష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది దీస్ పర్టిక్యులర్ ఎంఎస్ఎంఈస్. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్తో ముందుకు వచ్చినప్పటికీ, ఎలాంటి పాలసీస్, ఆత్మనిర్భర్ భారత్ లాంటి ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు వచ్చినప్పటికీ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో ఎంఎస్ఎంఈస్ కోలుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగిందన్న. And this particular article also gave some recommendations for the revival of MSMEs. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా కోలుకోవచ్చు అని చెప్పి కొన్ని రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద రికమెండేషన్స్ గివెన్ బై ఆథర్స్ టు రివైవ్ దిస్ ఎంఎస్ఎంఈ సెక్టార్? ఫస్ట్ రికమెండేషన్ ఏమి ఇవ్వడం అనేది జరిగిందో తెలుసా? ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇంపాక్ట్ కోవిడ్-19 అనేటటువంటిది డిఫరెంట్ ఎంఎస్ఎంఈస్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసిందని చెప్పి ఎగ్జామినేషన్ చేయాలి. అండ్ దాంతోపాటు బెటర్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ షాక్స్, భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా ఎదురైనప్పుడు ప్లాన్డ్గా ఉండాలి. ఎంఎస్ఎంఈస్ మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్లకుండా బెటర్ పాలసీ డెసిషన్స్, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పాలసీ డెసిషన్స్ అనేటటువంటివి తీసుకోవాలి. ముఖ్యంగా మన క్రైసిస్ నుంచి మనం లెసన్స్ అనేటటువంటివి నేర్చుకోవాలి అనే విధంగా కూడా మనకి చెప్పారు. అండ్ దాంతోపాటు మూడవది ఏంటి అంటే గవర్నమెంట్ షుడ్ నీడ్ టు ఇనిషియేట్ అన్ అన్సర్టైన్ సిచ్యువేషన్స్లో కార్పస్ ఫండ్ ఫర్ స్మాల్ బిజినెసెస్. ఈ కార్పస్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది కూడా గవర్నమెంట్ ముందుకు రావాలన్నమాట. ఎందుకంటే అన్సర్టైన్ అంటే జస్ట్ లైక్ అని ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. సో కోవిడ్-19 లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ ఎంఎస్ఎంఈస్కి ఆదుకునేలాగా ముందుగానే ఒక ఫండ్ అనేటటువంటిది గవర్నమెంట్ క్రియేట్ చేసుకోవాలి అనే విధంగా కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే స్మాల్ బిజినెస్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటికి అంటూ సెపరేట్గా ఒక ఎక్స్క్లూజివ్గా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్తో రావాలి, ఒక బీమా పథకంతో ముందుకు రావాలి. సో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దీస్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది వాళ్ళకి కవర్ అయ్యేలాగా చూసుకోవాలి అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో ఎంఎస్ఎంఈస్ యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ దాంతోపాటు ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 ఆన్ ఎంఎస్ఎంఈస్ అండ్ దాంతోపాటు ఎంఎస్ఎంఈస్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అండ్ ద వే ఫార్వర్డ్ దట్ ఆర్ రికమెండేషన్స్. ఇవన్నీ మీకు అర్థమైనాయి అనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా.
ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నీతి ఆయోగ్ పుట్స్ అవుట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లిస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ జిఎస్ పేపర్ 3 గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వినండి. సో మొదట వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది చూడండి నాన్న. ద నేషన్స్ థింక్ ట్యాంక్ దట్ ఈస్ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. దాన్నే ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లిస్ట్ అన్నాం. వాట్ ఈస్ దిస్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లిస్ట్ చూడండి. ద స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సూచి. దేని సూచిస్తుందో చెప్తాను చూడండి. దట్ ఎయిమ్స్ టు ట్రాక్ ద ఎఫర్ట్స్ మేడ్ బై స్టేట్స్ అండ్ యూటీస్ ఇన్ ద క్లైమేట్ అండ్ ఎనర్జీ సెక్టార్ అండి. సో క్లైమేట్ అండ్ ఎనర్జీ సెక్టార్లో ఏ రాష్ట్రం అనేటటువంటిది ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ కేంద్రపాలిత ప్రాంతం ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని సూచించడానికి తీసుకొచ్చినటువంటి లిస్టే దిస్ పర్టిక్యులర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లిస్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరండి రిలీజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ లిస్ట్ యాక్చువల్లీ ర్యాంక్స్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ 6 పారామీటర్స్. మొత్తం 6 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది, ర్యాంక్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ దేని తర్వాత ఏ రాష్ట్రం ఉంది అని చెప్పి ర్యాంకింగ్ ఇస్తారన్నమాట. సో వాట్ ఆర్ ది 6 పారామీటర్స్? ఈ 6 పారామీటర్స్లో ఇంపార్టెంట్ 3 పారామీటర్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ది ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ బెటర్ యాక్షన్స్ అనేటటువంటివి తీసుకుంటుంది అనేటటువంటిది. సెకండ్ది ఏంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ. బెటర్గా ఎనర్జీని ఎవరు వాడుతున్నారు, ఎనర్జీ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఏ స్టేట్ది బాగుంది. మూడవది ఏంటి, డిస్కామ్స్ పెర్ఫార్మెన్స్. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఏ రాష్ట్రానికి బాగుంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ డిస్కామ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు స్ట్రెస్లో ఉంటాయి. బట్ డిస్కామ్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తే నిజంగా ఆ స్టేట్ ఎనర్జీ అండ్ ముఖ్యంగా ఎనర్జీ డొమైన్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టే అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డేటా ఆఫ్ 2019-20 డేటా. ఈ డేటా ప్రకారం మనకి ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ డేటాని ఇవ్వడం కోసం, ఈ సూచీని ఇవ్వడం కోసం స్టేట్స్ని అండ్ దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ని లార్జర్ స్మాలర్ స్టేట్స్గా, లార్జర్ అండ్ స్మాలర్ యూనియన్ టెరిటరీస్గా కేటగరైజ్ చేశారు. ఓకేనా, ఒకసారి చూడండి మరి ఏ రాష్ట్రాలు బెటర్గా పెర్ఫామ్ చేశాయి ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం, వినండి. సో చూడండి అమ్మా, ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లిస్ట్ ఆఫ్ 2022. దీనిలో టాప్ చేసిన స్టేట్స్ ఏమో చూద్దాం. మొదట లార్జర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏవి టాప్ చేసాయంటే ఫస్ట్ 3 గుజరాత్, కేరళ అండ్ దాంతోపాటు పంజాబ్. ఈ 3 టాప్ 3 పెర్ఫార్మర్స్గా నిలిచాయి ఇన్ ద కేటగిరీ ఆఫ్ లార్జర్ స్టేట్స్. జాగ్రఫికల్ ఏరియాలో పెద్దగా ఉన్నటువంటి స్టేట్స్. వేరాస్ బాటంలో ఏమున్నాయి లార్జర్ స్టేట్స్లో, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ దాంతోపాటు ఛత్తీస్గఢ్. 3 బాటమ్ 3గా ఉండడం అనేటటువంటి జరిగింది. వేరాస్ స్మాలర్ స్టేట్స్లో ఏదండి టాప్ ఎమర్జ్ అయింది, గోవా టాప్గా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, టాప్ పెర్ఫార్మర్గా ఉండడం అనేటటువంటి జరిగింది. గోవా తర్వాత త్రిపుర అండ్ మణిపూర్ నిల్చోవడం అనేటటువంటి జరిగింది. వేరాస్ యూనియన్ టెరిటరీస్లో చండీగఢ్, ఢిల్లీ అండ్ డామన్ డయ్యూ ఏవైతే ఉన్నాయో ఇవి టాప్ పెర్ఫార్మర్స్గా గుర్తింపు పొందడం అనేటటువంటి జరిగింది. క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్లో టాప్ పెర్ఫార్మర్ ఎవరు చూడండి, హర్యానా క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్లో టాప్ పెర్ఫార్మర్గా నిలిచడం అనేటటువంటి జరిగింది అమాంగ్ లార్జర్ స్టేట్స్. అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కేటగిరీలో తమిళనాడు అనేటటువంటిది లార్జర్ స్టేట్గా నిలవడం ఒక బెటర్ పెర్ఫార్మర్గా నిలవడం అనేటటువంటి జరిగింది ఇన్ లార్జర్ స్టేట్స్. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్. ఎవరు టాప్ చేశారు ఏంటి అని చెప్పి
టూకీగా దిస్ పర్టిక్యులర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, దాని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రిలిమ్స్కి దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒడిషాస్ బర్బరా ఫారెస్ట్ సెట్ ఫర్ ఎకో టూరిజం పుష్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒడిషాలో ఉన్నటువంటి బర్బరా ఫారెస్ట్లోకి టూరిస్టులను ఎలో చేయబోతున్నారంట. తద్వారా ఎకో టూరిజంకి ఒక పుష్ అనేటటువంటిది ఇచ్చి కొంతమందికి జీవనాధారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నంలో ఒడిషా గవర్నమెంట్ అనేటటువంటిది ఉంది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ బర్బరా ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రిలిమ్స్లో వీటి గురించి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. సో అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బర్బరా ఫారెస్ట్ ఎక్కడుందమ్మా అంటే ఒడిషాలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మేజర్ ట్రీస్ అనేటటువంటి ఎక్కువగా ఏవి కనిపిస్తాయి ఈ ఫారెస్ట్లో అంటే టేక్ ట్రీ అండ్ దాంతోపాటు సాల్ట్ ట్రీ ఏవైతే ఉన్నాయి, ఈ 2 ట్రీస్ కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ బర్బరా ఫారెస్ట్ ఈజ్ ఏషియా ఖండంలోనే లార్జెస్ట్ అతి పెద్దదైనటువంటి టేక్ అండ్ సాల్ ఫారెస్ట్ అంట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ ఫారెస్ట్ ఇన్ ఇండియా, అంటే ఇండియాస్ ఓన్లీ ఫారెస్ట్ దట్ ఈస్ గార్డెడ్ బై సిఆర్పిఎఫ్ జవాన్స్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి కాపలా వహిస్తారు. ఎందుకు అంటే టింబర్ మాఫియా ఏదైతే ఉంటుందో, వుడ్ మాఫియా, వాళ్ళని దూరం పెట్టడానికి. ఓకేనా? దిస్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ యాక్చువల్లీ స్పాన్స్ ఓవర్ 3 డిస్ట్రిక్ట్స్. ఒడిశాలోని 3 జిల్లాలకు ఇది వ్యాపించడం అనేటటువంటి జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఖోర్దా, సెకండ్ వన్ ఏంటి అంటే నయాగర్, థర్డ్ వన్ ఏంటి అంటే గాంజం. ఈ 3 జిల్లాలకి ఇది విస్తరించడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ బ్రిటిష్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వైఫ్. దీనికి పేరు ఎలా వచ్చింది? ఒక బ్రిటిష్ ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క వైఫ్ నేమ్ దీనికి పెట్టడం అనేటటువంటిది జరిగింది. హూ వాజ్ కిల్డ్ ఇన్ ఎ టైగర్ అటాక్ ఇన్ ద ఏరియా 100 years ago. 100 ఏళ్ల ముందు ఆవిడ ఒక టైగర్ అటాక్ ద్వారా చనిపోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. And this particular area is also known for several century-old plants sown by the British అమ్మ. 1910 ఆ ప్రాంతంలో చాలా ప్లాంట్స్ని బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాటడం అనేటటువంటిది జరిగింది. ఆ కాలం నాటి ప్లాంట్స్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు ఇప్పుడు ఈ అడవుల్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ అనేటటువంటిది ఉన్నప్పటికీ టింబర్ మాఫియా యొక్క అటాక్స్ నుంచి ఈ ఫారెస్ట్ని అండ్ దాంతోపాటు ఈ అటవీ సంపదని కాపాడలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇట్ ఈస్ అండర్ థ్రెట్ అనే విధంగా కూడా చెప్తున్నారు. సో దీన్ని మొత్తానికి టూరిస్టులకి ఓపెన్ చేసి ఎకో టూరిజంకి తెరలేపడం అనేటటువంటిది జరిగింది ఒడిషా గవర్నమెంట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుక్రెయిన్ డామినేట్స్ మోడీ బైడెన్ టాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ యుఎస్ ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ మధ్య ఒక వర్చువల్ మీటింగ్ అనేటటువంటిది, ఒక సమిట్ అనేటటువంటిది జరగడం అనేది జరిగింది. సో ఈ మీటింగ్లో బోత్ ద లీడర్స్ డిస్కస్డ్ అబౌట్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ అండ్ దాంతోపాటు 2+2 డైలాగ్ కూడా జరగడం అనేటటువంటి జరిగింది. 2+2 మీటింగ్ కోసం ఆర్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అండ్ దాంతోపాటు ఆర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు అమెరికాకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అక్కడ వాళ్ళ కౌంటర్ పార్ట్స్ అయినటువంటి యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ, యుఎస్ ఫారెన్ అఫైర్స్ సెక్రటరీ వాళ్ళని కలవడం అనేటటువంటి జరిగింది. సో 2+2 డైలాగ్ ఏదైతే ఉంటుందో మనం లాస్ట్ 2 daysగా దీని గురించి చర్చించడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ మినిస్టీరియల్ మీటింగ్ బిట్వీన్
2 కంట్రీస్, 2 నేషన్స్. అవునా? సో ఇండియా 2+2 డైలాగ్ అనేటటువంటిది ఏ దేశాలతో జరుపుకుంటుందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ దాంతోపాటు ఫస్ట్ 2+2 డైలాగ్ ఎవరితో కండక్ట్ చేసిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అయితే బోత్ లీడర్స్ మీట్ అయినటువంటి ఈ సమయంలో మేజర్ ఫోకస్ దేని మీద ఉంది అంటే ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ అని చెప్తున్నారు. రష్యా యుక్రెయిన్ వార్ గురించి అండ్ రష్యా యుక్రెయిన్ వార్ యొక్క ఇంపాక్ట్ బోత్ ద కంట్రీస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాల గురించి కూడా డిస్కస్ చేసుకున్నారంట. అండ్ దాంతోపాటు రీజనల్ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేశారు. పాకిస్తాన్లో నడుస్తున్నటువంటి పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభము, అండ్ దాంతోపాటు దిస్ సౌత్ ఏషియాలో ఇప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగిందంట. కోవిడ్-19 పాండమిక్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. గ్లోబల్ ఎకానమీ అండ్ వార్స్, రష్యా యుక్రెయిన్ వార్ యొక్క ఇంపాక్ట్ గ్లోబల్ ఎకానమీ మీద ఎలా ఉంది, క్లైమేట్ అండ్ దాంతోపాటు అదర్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా బోత్ ద లీడర్స్ డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. చక్కగా మీకు ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ అనాలిసిస్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.